ఈరోజు భక్త శబరి గురించి తెలుసుకుందాం. నమ్మకం ఎప్పటికైనా ఫలిస్తుంది. అంటే కొంతసేపటికి ఫలించకపోతే ఆపేస్తే ఆ ఫలితం ఎప్పటికీ కూడా అందుకోలేరు. అందుకనే నమ్మకం వలన ఏదైనా పొందాలి అంటే పొందేంత వరకు ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకోవాలి. రామాయణంలో కనిపించే శబరి బోయ కులంలో పుట్టింది. పంపానది తీరాన ఉన్న మతంగ మహాముని ఆశ్రమంలో పెరిగింది ఆమె. మునికన్యల సాంగత్యం ఆమెకి లభించింది. సహజమైన అమాయకత్వంతో ఉండేది. మాతంగ ఆశ్రమాన్ని ఆమె కైలాసంగా భావించేది. మతంగ మహామునిని పరమేశ్వరుడిగా భావించి సేవలు చేసేది. ఆశ్రమాన్ని తుడిచి శుభ్రం చేసేది. ఆవులకి మేత పెట్టేది. పూజకు కావలసిన పూలు పళ్ళు సమిధలు ఏరి తెచ్చేది. మునులు చెప్పేటువంటి భక్తి మాటలు వినేది. సేవే మార్గంగా బ్రతికేది. ఆశ్రమంలోనే మునుల మాటల్లో రాముని గురించి విన్నది. విష్ణుమూర్తి అవతారమని గ్రహించింది. రాక్షస సంహారం చేసే వీరుడని కూడా తెలుసుకుంది. సీతాలక్ష్మణ సమేతుడై రాముడు వస్తున్నాడని తెలిసి అతన్ని చూడాలని ఆశపడింది. ఆ ఆశని మతంగ మహర్షి రాముని గురించి చెప్పిన మాటలు రెట్టింపు చేస్తున్నాయి. ఒక్కసారి జీవితంలో రాముణ్ణి చూస్తే చాలు అనుకుంది. అంతకు మించి జన్మకి ధన్యత లేదు అనుకుంది. రాముని రూపురేఖలు చూసి తరించాలి అనుకుంది. రాముడు రాలేదు. శబరి ఎదురు చూడటము మానలేదు. మతంగముని ముసలివాడైపోయాడు. తను స్వర్గానికి వెళ్తూ కూడా రాముడు వస్తాడని చెప్పాడు. దర్శనమిస్తాడనే చెప్పాడు. ఆశ్రమాన్ని అంటి పెట్టుకునే ఉండమన్నాడు. ఎప్పటికైనా రాముడు వస్తాడని శబరి మనస వాచ నమ్మింది. శబరి ఆశ్రమంలో ఒంటరిగానే మిగిలింది అని అనిపించినా లేదు. ఆమెకి ఎప్పుడూ రాముడు తోడున్నాడు. రామనామమే ఆమెకి శరణ్యం. రాముడు ఉన్నట్లే భావిస్తోంది. శబరికి సర్వము రామమయమే అయింది. రామనామమే సర్వము పలుకుతూ అలా కాలాన్ని గడుపుతూ ఉంది. శబరికే ముసలితనం వచ్చేసింది. ఆవిడ కూడా ముసలిదైపోయింది. రాముడు రాలేదు. వస్తాడనే నమ్మకంతో బ్రతుకుతోంది. ఒంట్లో శక్తే కాదు కంటి చూపు కూడా తగ్గిపోయింది. రాముని మీద మాత్రం నమ్మకం తగ్గలేదు. గురువుగారి మాట మీద గురి పోలేదు. అందుకే వేకువజామునే ఆశ్రమ పర్ణశాలను శుభ్రం చేసి అలికి ముగ్గులు పెట్టేది. నదిలో స్నానం చేసి కడవతో నీళ్లు తీసుకొచ్చేది. పూలు పళ్ళు తెచ్చేది. పూలను మాల కట్టేది, అలంకరించేది. పళ్ళను పలహారంగా రాముడు వస్తే పెట్టడానికి సిద్ధంగా ఉంచేది. ఆ రోజు రాముడు వస్తున్నట్టు ఏ రోజుకు ఆ రోజే ఎంతో ఎదురు చూసేది. రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. విసుగు విరామం లేకుండా ఎదురు చూపులతోనే గడిపేసింది శబరి. శబరి గురించి కబంధుడు రాముడికి చెప్పాడు. రాముడు లక్ష్మణునితో శబరిని చూడటానికి వచ్చాడు. కానరాని కళ్ళని నులుముకుని చూసింది శబరి. రాముని రూపాన్ని మందగించిన కళ్ళు చూడలేకపోతున్నాయి. ఒళ్ళంతా కళ్ళైనట్టు చేతులతో తడిమి చూసుకుంది. ఆరాటంతో అడుగు తడబడినా మాట మాత్రం తడబడలేదు. రామా రామా అని ఆత్మీయంగా పిలిచి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంది. పూలు చల్లింది. అప్పటికే ఏరి దాచి ఉంచిన రేగుపళ్ళను తెచ్చి ఇచ్చింది. మళ్ళీ కసరగా ఉంటాయేమోనని కలవరపడింది. కొరికి రుచి చూసి తీయని పళ్ళని ఇచ్చింది. రాముడు కూడా అంతే ఎంగిలి అనకుండా ఇష్టంగా తిన్నాడు. శబరి ఆత్మీయతకి ఆరాధనకి రాముడు ముగ్ధుడైపోయాడు. అమ్మమ్మ దగ్గర మనవడిలాగా జీవితమంతా ఎదురుచూపులతో గడిపేసిన శబరికి ఇంకో జన్మ లేకుండా గురుదేవులు వెళ్ళిన లోకాలకి వెళ్ళేలా వరం ఇచ్చాడు. రాముని రూపం కళ్ళల్లో నిలుపుకొని పులకించి పునీతమైంది శబరి. అంత అంటే ఆ నమ్మకంతో జీవితమంతా కూడా
ఎదురు చూస్తూ ఆయనకి ఆశ్రమంలో సేవ చేస్తూ ఉన్న వాళ్ళకి సేవ చేస్తూ చివరికి ఆ నమ్మకంతో స్వామిని దర్శించుకుని ముక్తి పొందింది శబరి. పునీతమైంది. భక్తి అంటే అది అసలైన భక్తి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం.